బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబును అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే తక్కుపాటి ప్రసాద్ కలిసి వెళ్లిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ పై వ్యాఖ్యల విషయంలో తీవ్రంగా మందలించారు. పరిణీతితో వ్యవహరించాలని కూడా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా అనలేదని సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోనూ అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని హితవు పలికారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఆడనివ్వము, ఎలా ఆడనిస్తాము అని చెప్పి కూడా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పుడు సీఎం చంద్రబాబుకి వివరణ ఇవ్వడానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అంశాల గురించి చర్చ జరిగింది? జూనియర్ ఎన్టీఆర్ ఆడియో వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ అధిష్టానం సీరియస్ అవడం, నిన్న తాజాగా ఎమ్మెల్యేని సీఎం కార్యాలయం పిలిపించడం, నిన్న కొంతసేపు మాత్రమే అంటే ఎక్కువ సమయం కేటాయించకపోవడం వల్ల ఈ రోజు మరోసారి కలవాలని అధికారులు చెప్పడంతో ఈ రోజు సీఎం ని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలవడం జరిగింది. దాదాపు 1-to-1 20 నిమిషాలు మాట్లాడినట్టు తెలిసింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వార్ సినిమాకు సంబంధించి ఆ రోజు ఆడియో కాళ్ళు ఆ ఉద్దేశపూర్వకంగా ఆ విధంగా మాట్లాడపైన చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. పరిణితితో వ్యవహరించాలి, ఇలా పార్టీ ఒక ఎమ్మెల్యే ఉండి ఈ విధంగా వ్యవహరించడం ఏంటని కూడా చంద్రబాబు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో అక్కడ స్థానికంగా చాలా వ్యతిరేకత మీ మీద ఉంది, అక్కడ నేతల్ని కార్యకర్తని కలుపుని వెళ్ళలేదని ఫీడ్బ్యాక్ నా దగ్గర ఉంది, దానికి ఏం సమాధానం చేశారంటూ చంద్రబాబు కూడా ఎమ్మెల్యే ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యవహారంలో అక్కడ అతని అనుచరులు కానీ అక్కడ కార్యకర్తలు కానీ కొంత వేరుగా చూస్తున్న వ్యవహారం ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చే నేపథ్యంలో అన్ని అంశాలు కూడా దగ్గుబాటి వెంకట ప్రసాద్ కి చంద్రబాబు వివరించారు. ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా చంద్రబాబు వివరణించే ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆడియో కాల్లో నేను తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని వివరించుకునే ప్రయత్నం చేశారు. ఏ ఉద్దేశంతో చేసినా అది పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాయని చంద్రబాబు మండిపడినటువంటి పరిస్థితి. నియోజకవర్గం అందరినీ కలుపుకుని వెళ్ళాలి, మరోసారి ఇలాంటి ఇష్యూస్ కన్నా బయటకు వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చంద్రబాబు అయితే హెచ్చరించారు. అయితే బయటకు వచ్చినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర మీడియాతో మాట్లాడడానికి ఆసక్తి చూపలేదు. ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను మీడియా ముందుకు వస్తానంటూ మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా చంద్రబాబు సీరియస్. రాజేష్, ఇంతకు ముందు ఇదే ఆడియోకి సంబంధించి ఆడియో మాట్లాడింది నేను కదా, అసలు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని దగ్గుపాటి క్లారిటీ ఇచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి అంటే ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు దాని గురించి వివరణ ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఒక రోజు గ్యాప్ ఇస్తే ఖచ్చితంగా అన్ని వివరాలు చెప్తారని ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయితే చెప్తున్నారు. కానీ వాస్తవంగా మొన్నటి వరకు అంటే ఇష్యూ జరిగిన 2-3 రోజులు ఆ ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదు, ఇది కావాలనే కుట్రపూర్తిగా చేశారని ఆయన వాదిస్తూ వచ్చారు. కానీ తర్వాత ఆడియో ఆయనదని ఆయన కూడా ఒప్పుకున్నారు, క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు టీడీపీ అధిష్టానం సీరియస్ అవ్వడం, స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పిలిపించి మాట్లాడి సీరియస్ అయిన నేపథ్యంలో ఆ పొరపాటున జరిగింది అనే చెప్పుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు వద్ద చెప్పినట్టు తెలిసి ఉద్దేశపూర్వకంగా నేను అనలేదనే అంశాన్ని చంద్రబాబు చెప్పారు. అంటే ఇక్కడ తాను కాదు అనే అంశాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొంత ఈ వారం 10 రోజులు అయితే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కారణంగా పార్టీకి ప్రభుత్వానికి నష్టం వచ్చిందనేది పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ రోజు అటు కేబినెట్ లో కూడా ఈ ఎమ్మెల్యేల వ్యవహారం పైన చంద్రబాబు మంత్రులు కూడా క్లాస్ తీసుకున్నారు. ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారు, ఇంత దారుణంగా ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇంత వివాదాలు వస్తున్నప్పుడు మంత్రులుగా మీరేం చేస్తున్నారంటూ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల మీద కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కూడా చూడాలి. ఒక జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోవాలని కూడా చంద్రబాబు మంత్రుల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు లేదా ఎల్లుండి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియా ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ ఆడియోకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన ఏం చెప్పాడనే అంశాలను కూడా మీడియాకు వివరించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు దగ్గుపాటి. ఇక దానికి సంబంధించి ఆడియో వైరల్ అవటం ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడుతో ఆయన కలిసి అయితే ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన. ఇక దీని తర్వాత మరొక 2-3 రోజుల్లో ఆయన మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.